హైదరాబాద్ బాలానగర్ అగ్ని ప్రమాద ఘటనలో ట్విస్ట్ నెలకొంది. చనిపోయిన సత్య శ్రీనివాస్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కెమికల్ బ్లాస్ట్ జరిగినట్టు ఇంట్లో ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. రుద్రారంలోని ఓ కెమికల్ కంపెనీలో పనిచేస్తున్న శ్రీనివాస్ ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. తనకు తానుగానే కెమికల్ ను బ్లాస్ట్ చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్, ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది? పేరెంట్స్ ఏం చెప్తున్నారు? వారి కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అగ్ని ప్రమాదం ఘటనలో ట్విస్ట్ నెలకొంది. శ్రీనివాస్ అనే వ్యక్తి ఆయన సూసైడ్ పాల్పడినట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనము బాలనగర్ ఎక్కడైతే నివాసంలో ఉంటా ఉన్నాడో అతను సూసైడ్ చేసుకున్నాడు. ఇదే నివాసంలో తెల్లవారుజామున 4:30 గంటల ఆ ప్రాంతంలో కెమికల్ బ్లాస్ట్ చేసుకుని శ్రీనివాస్ సూసైడ్ పాల్పడినట్లుగా పోలీసులు పలు ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్ కూడా ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ఇదే రూమ్ లో గత 2-3 నెలల నుంచి కూడా శ్రీనివాస్ నివాసం ఉంటున్నాడు. ఇతను ఒంటరిగానే ఉంటున్నాడు. సో ఆర్థిక ఇబ్బందులు ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ఫైనాన్షియల్ స్ట్రగుల్ కారణంగానే శ్రీనివాస్ ఇదే ఇంట్లో సూసైడ్ చేసుకున్నట్లుగా కొన్ని ఆనవాళ్ళు లభ్యమయ్యాయి. అలాగే క్లూస్ పోలీసులు కూడా కొన్ని ఆధారాలు సేకరించినట్లుగా తెలుస్తోంది. స్థానికంగా ఒక కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు శ్రీనివాస్, రుద్రారం పడాంచారు సమీపంలో. సో ఆర్థిక సమస్యలు ఇబ్బందులతో అతను కెమికల్ బ్లాస్ట్ చేసుకుని ఇంట్లోనే ఆత్మహత్య పాల్పడి ఉంటాడని చెప్పి పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే శ్రీనివాస్ మృతదేహానికి పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ మార్చికి షిఫ్ట్ చేశారు. అలాగే అతని కుటుంబ సభ్యులకు కూడా సమాచారం చేరవేశారు. సో ఇటు కుటుంబ సభ్యులు వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. అయితే నిన్న రాత్రి సుమారు 10 గంటల ప్రాంతంలో నివాసం బయటికి రావడం, అతను ఫోన్లో తరచూ మాట్లాడుతుండడాన్ని స్థానికులు గమనించారు. గడిచిన 2 నెలలుగా అతను ఇక్కడ రెంట్కు ఉంటున్నట్లుగా తెలుస్తోంది. సో ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి ఇదే రూమ్ లో కెమికల్ బ్లాస్ట్ జరిగినట్లుగా ఇంట్లో కొన్ని ఆనవాళ్ళు కూడా లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చూడొచ్చు మనము ఈ ఇంట్లోనే, అంటే బెడ్ పైన పడుకొని ఉన్నాడు శ్రీనివాస్. అలాగే ఈ రూమ్ అంతా కూడా అగ్నికి ఆహుతైంది. సో అతను పెట్రోల్ అలాగే మరికొన్ని కెమికల్ ఏవైతే ఉంటాయో వాటిని మిక్స్ చేసుకొని తన మీద చల్లుకోవడం, అలాగే ఇంట్లో కూడా వాటిని తీసుకొచ్చి మంట దానికి సంబంధించి అంటించిన తర్వాత అతను సూసైడ్ పాల్పడినట్లు తెలుసు. సో తెల్లవారుజాము 4:30 గంటల ప్రాంతంలో పెద్ద ఎత్తున కూడా మంటలు ఎగిసిపడుతుండడం స్థానికులు గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి ఒక ఫైర్ ఇంజన్ చేరుకొని ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సో ఈ రూమ్ అంతా కూడా అగ్నికి ఆహుతైంది. మంటలు కూడా బయటికి వ్యాపించాయి. సో రూమ్ బయట నుంచి కావచ్చు, అలాగే రూమ్ సమీపంలో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ సంబంధించి కూడా మంటలు వ్యాపించిన క్రమంలో వెంటనే హుటాహుటిన స్థానికులు పోలీసులు సమాచారం చేరవేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకొని మంటలు కూడా అదుపులోకి తీసుకొచ్చారు. సో శ్రీనివాస్ కెమికల్ బ్లాస్ట్ చేసుకుని అతను సూసైడ్ పాల్పడారు కాబట్టి ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య పాల్పడి ఉంటారని చెప్పి పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఓటు.